పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనం చూసాం భారతదేశ చరిత్రలోనే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు ఒకే రోజు నిర్వహింపజేసి సర్పంచులకు స్వతంత్రత కల్పించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నిర్బంధంలో ఉన్నటువంటి సర్పంచులకు ఒక ఫ్రీడమ్, గ్రామ బాగోగుల గురించి, గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి పనుల గురించి సర్పంచ్కు సర్వాధికారాలు కట్టబెడుతూ ఈరోజు గ్రామ సభల్లో తీర్మానం చేసేటువంటి ఒక స్వేచ్ఛను కల్పించినటువంటి నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఏరికోరి పంచాయతీరాజ్ శాఖను ఎన్నుకొని ఈరోజు గ్రామాల్లో స్వరాజ్యం వస్తే దేశంలో స్వరాజ్యం వచ్చినట్లు, గాంధీ మహాత్ముడు చెప్పినట్లు దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనేటువంటి అది ఏదైతే గాంధీ మహాత్ముడు గారు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పల్లెలు అభివృద్ధి చెందితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి 4,500 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు శాంక్షన్ చేసుకొని వచ్చి ఈరోజు 4,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో తీర్మానాలు జరిగి పనులు మొదలు పెట్టబోతుంది. ఈ పనులు ఏవంటే గ్రామ అభివృద్ధికి చెందినటువంటి పనులు. అవి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కావచ్చు, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు వ్యవసాయానికి అనుసంధానం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అలాట్ అయ్యేవి కాదు. అంటే ఈ యొక్క పనులు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఉపయోగించేవారు కాదు. మొదటిసారి చరిత్రలో వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం నిజంగా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఈరోజు మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గత 5 ఏళ్లుగా ఒక సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ప్రజల ఓట్లతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి నిర్బంధంలో ఉన్నాడు. సర్పంచ్కి స్వేచ్ఛ లేదు. ఈరోజు గ్రామ అభివృద్ధి పట్ల నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ కోల్పోయినాడు సర్పంచ్ మొదటిసారి గత 5 ఏళ్లుగా. అటువంటి సర్పంచ్కు స్వేచ్ఛ కల్పిస్తూ ఈరోజు గ్రామ సభల ద్వారా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమి చేయాలి, రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆఫీసర్స్తో పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేయడము. ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దానికి కారణం ఏమిటంటే నేను నిన్ననే గ్రామ సభలు అంతా అయిపోయిన తర్వాత నేను అక్కడ జరిగినటువంటి గ్రామ సభలో జరిగినటువంటి తీర్మానాలు ఇంకా అవి బయటికి రాలేదు. ఎంతవరకు తీర్మానాలు జరిగింటాయి, ఏ పనుల మీద జరిగింటాయి అనేటువంటి విషయాన్ని నేను కనుక్కోవడం జరిగింది ఒక అధికారితో. వారు చెప్పినటువంటిది ఏంటంటే వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తూనే నేను మీ ముందు పెడతా. దాదాపు 40 పంచాయతీలు, మన మండలంలో 44 గ్రామాలకు సంబంధించి 40 పంచాయతీలు, 40 పంచాయతీలో 256 రకాల పనులకు గాను 46 కోట్ల రూపాయల పనులు గ్రామ సభల్లో తీర్మానం జరిగింది. ఇది ఆదోని మండలానికి మాత్రమే. ఒకటి అందరూ ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు ఇటువంటి కార్యాచరణ పల్లెల్లో ఎప్పుడైనా జరిగిందా?
నేను ప్రజలను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఎవరు నాయకులు వచ్చాయినా కానీ ఏదైనా చెప్పొచ్చు, మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పి. ఈరోజు చూడండి, అధికారం వచ్చిన 3 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈరోజు గ్రామాలు వెలవెలబోయినటువంటి గ్రామాలను కళకళలాడేటట్లు చేసినటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దానికి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో తప్పకుండా ఈరోజు గ్రామాలు అభివృద్ధి వెనక్కి పడిపోయినాయి గత 5 ఏళ్ల నుంచి. వాటిని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి క్షణం గ్రామ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 5 ఏళ్లలో మా పాలన మార్క్ అనేది ఏంటో ప్రజలకు మేము తెలియజేస్తాము. ఈ కూటమి ప్రభుత్వం ఇంకెప్పుడు కూడా ప్రజల ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వానికే ఉండేటట్లు మా యొక్క కార్యాచరణ ఉంటుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, వ్యత్యాసం ఏంటి? గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది కొన్ని ఏండ్లుగా, దాదాపు 19 ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం కదా. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు పని దినాలు 100 రోజుల పని దినాలు, కుటుంబానికి ఎవరికైనా 100 రోజుల పని దినాలు కావాలంటే ఆ గ్రామ నాయకుని దగ్గర పోయి అడుక్కునేటువంటి పరిస్థితి. వాళ్ళు ఇస్తే జాబ్ కార్డు, వాళ్ళు ఇవ్వకపోతే జాబ్ కార్డు ఉండదు. అందుకే వలసలు వెళ్ళేవారు. ఇప్పుడు మొదటిసారి ప్రతి ప్రజానికానికి స్వతంత్రత కల్పిస్తూ పంచాయతీల్లో నమోదు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి 15 రోజుల్లోనే పని కల్పిస్తాము. ఒకవేళ ఆ 15 రోజుల్లో పని కల్పించకపోతే ఆ 15 రోజుల తర్వాత ప్రతిరోజు నిరుద్యోగ భృతి ఆ కుటుంబానికి అందజేస్తామనేటువంటి ఒక మహత్కరమైనటువంటి ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరూ మనం పోయి పంచాయతీలో రిజిస్టర్ చేసినట్టు చేసుకోగలిగితే ఆ కుటుంబానికి పని దొరికే తిరుగుతుంది. దీని నుంచి ఏమవుతుంది? చాలామంది గత కొన్నేళ్లుగా మనం బాధపడ్డాం. వలస వెళ్ళిపోతున్నారు, ఇక్కడ కూలీలు లేక, ఇక్కడ జనాలకి ఇక్కడ ఉపాధి దొరకపోయేసరికి పొట్ట చేతులు పట్టుకొని వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి ఇక ముందు ఉండదు. అలాగే 87 రకాల పనులు 87 రకాల పనులతో ఈరోజు 4,500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి నిజంగా ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము తెలియజేసేది ఒక్కటే, ఇప్పటి వరకు 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రాంట్స్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన పంచులే రోడ్డెక్కి ధర్నాలు చేశారు. సొంత ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. మాకు నిధులు లేవు, మేము మా విధుల్ని సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నామని చెప్పి. అటువంటి పరిస్థితి ఇంకా ఏ సర్పంచ్కు దాపురించదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్లో అంటే రాజకీయంలో స్పోర్టివ్నెస్, రాజకీయంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి నిన్న తెర లేపారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్నటువంటి సర్పంచులు అందరూ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే, దాదాపు 90% నుంచి 95% వరకు. చూడండి, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత కానీ, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత కానీ, మోదీ గారి నిబద్ధత కానీ, ఈ కూటమి ప్రభుత్వం నిబద్ధత కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదే సర్పంచులకు సొంత పార్టీనే స్వతంత్రత కల్పించకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం సర్పంచులకు వారి గ్రామాల్లో వారి పంచాయతీల్లో గుర్తింపు తీసుకొని వచ్చింది. ఇది మా కూటమి ప్రభుత్వం అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇది మా నాయకత్వం అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చేసేటువంటి తీర్మానవచ్చు. నేను ఇప్పుడే ఒక అధికారితో మాట్లాడాను. వ్యత్యాసం ఏంటన్నా ఇది ఇంతకీ అని అంటే, గతంలో ఉద్యానవన పరంగా వేసినటువంటి పంటలకు వైసీపీ ప్రభుత్వం మొక్కలు ఇచ్చింది, నాటుకున్నారు, ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఇస్తానన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క రైతుకు కూడా రూపాయి అకౌంట్లో మెయింటెనెన్స్ పడనటువంటి పరిస్థితి. అలాగే మినీ గోకులం కింద పశువులకు సంబంధించినటువంటి షెడ్లు వేసుకోండి అని చెప్పారు. కానీ ఏ ఒక్క రూపాయి నిధి కూడా వేసుకున్నటువంటి రైతులకు ఏ ఒక్క రూపాయి నిధి కూడా అందనటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఉంది. నేను అడిగే అధికారిని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రైతులకు ఇక్కడ 18 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు వేసుకున్నటువంటి షెడ్ల వాళ్ళకి మేము రిలీజ్ చేశామండి అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను, మాటలతో చెప్పేది కాదు. రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి, గ్రామాల్లో ఉపాధి కల్పించాలి. గ్రామాలు
ప్రతి గ్రామం మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కలిగి ఉండాలి. వీధి దీపాలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఇతర ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకబాటుతనానికి గ్రామాలు లోను కాకూడదు. ప్రతి ఒక్క క్షణం గ్రామము అభివృద్ధి చెందుతూనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యాచరణతో ముందుకు రావడం, అలాగే ఈరోజు రాష్ట్రంలో 13,326 ఊర్లలో ఈరోజు గ్రామ సభలు ఒక పండుగ లెక్క ఈరోజు ప్రతి పంచాయతీలో ఈరోజు జరుపుకున్నారు. తప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాము. అలాగే ఈ 46 కోట్ల రూపాయలు, అంటే నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఈ 46 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గ్రామ సభలో జరిగినటువంటి తీర్మానాలకు త్వరగతిన ఫండ్స్ రిలీజ్ అయిపోతాయి. వెంటనే ఈ పనులన్నీ పూర్తి స్థాయిలో చేసి మరి ప్రతి సంవత్సరం ఇలాగే గ్రామ సభలు నిర్వహించుకొని తీర్మానాలు చేసుకొని శాశ్వత ప్రాతిపదికన ఉండేటువంటి పనులు, అలాగే తాత్కాలికంగా టెంపరీగా వెంటనే చేయాల్సినటువంటి పనులను కూడా పూర్తి చేస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి, మా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వ్యవసాయక అనుసంధానానికి సంబంధించినటువంటి పనులది నేను లిస్ట్ చెబుతున్నాను. ఇప్పుడు గతంలో మనం పొలంలో పనులకు ఎన్ఆర్జీబీఎస్కు అనుసంధానం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు నేను చెప్తాను వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులను నేను లిస్ట్ చెబుతా, ఎందుకంటే పెద్దగా ఉంది కాబట్టి మేము కొన్ని చెప్తాను. పొలం గట్లపై మొక్కల పెంపకం, రైతుల భూముల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణం, అంటే మీన్స్ ఫారం ఫండ్, వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు, వ్యక్తిగత భూముల్లో బెంచ్ టెర్రసింగ్ తవ్వకం, రైతుల భూముల సరిహద్దు కంచకాల తవ్వకం కూడా ఈ ఎన్ఆర్ఈజీబీఎస్ కింద గతంలో లేదు ఇది. సో ఇది పండ్ల తోటల్లో రింగ్ ట్రెంచుల నిర్మాణం, పండ్ల తోటల్లో భూసార సంరక్షణ కందకాల తవ్వకం, కొత్త పంట కాలువల తవ్వకం, పంట కాలువల పూడిక తీత తవ్వకం, పంట కాలువల పూడిక తీత, రైతుల భూముల్లో గడ్డి పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం. అంటే ఇవి కొన్ని గొర్రెల షెడ్ల నిర్మాణం కావచ్చు, కోళ్ల ఫారాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ ఎన్ఆర్ఈజీబీఎస్కు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి. గతంలో ఇవేమీ లేవు. సో నేనేమంటున్నానంటే ఎన్నోసార్లు మనమే అనుకున్నాం ఎన్ఆర్ఈజీబీఎస్ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే సోషల్ మీడియా పరంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా మనం చూస్తున్నాం. ఆదోని నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు ఉన్నాయి. కూటమి పార్టీలు ప్రజలను అశ్రద్ధ చేస్తున్నారు, ప్రజలను సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం చాలామంది. నేను జనసేన పార్టీగా నేను తెలియజేస్తున్నా. మొన్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. ఏదో ఒక అంశం మీద మా ఎమ్మెల్యే గారు 60-40 అనేటువంటి అంశాన్ని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక ప్రెస్ను అడ్రస్ చేస్తూ ఒక మాట అన్నారు. సో 60-40 పోవాలి అనేటువంటి నినాదంతో నన్ను గెలిపించారు కదా అని అన్నారు. నేను యాక్చువల్గా మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారిని అడిగిన పోయి, సార్ ఈ 60-40 అనేటువంటి అంశాన్ని మీరు లేవనెత్తారు కదా, ఏ ఉద్దేశం మీద లేవనెత్తారు అని అడిగా. నేను మీడియా ముఖంగా ప్రజలకు అందరికి క్లారిటీ ఇస్తున్నా. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, లేదండి నేను ఎవరిని నాయకులను ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు. గత వైసీపీ పాలనలో 5 ఏండ్ల పాలనలో ఎవరి మీద ఎవరు దౌర్జన్యం చేసుకొని ఎవరు ఆస్తులు కాజేసినా, ఎవరు పంచాయతీలు చేసుకున్నా 40% కార్యకర్తలకు ఇచ్చి 60% నాయకులకు ఇచ్చే సాంప్రదాయం ఉన్నిందంట. ఆ 60-40 పోవాలని ప్రజలు నాకు ఓటేశారు అన్నటువంటి మాట పార్థసారథి గారు చెప్పారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఆ 60-40 అనేసరికి
దాన్ని ఈయన వేరే ఉద్దేశంతో అన్నాడు. అంటే నాయుడు అంటే మా కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా సిటీ 40 అంటే మేము వస్తే మీనాక్షి నాయుడు గారి వర్గం వచ్చా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాము. అలాగే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మళ్ళీ మీ కూటమి ఇప్పుడు 30-40 అని. నేను ఒకటి చెప్తున్నా, సాయిప్రసాద్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా, ఇది పూర్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి నాయకత్వం, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. మా పైన నాయకులు మేము ఏ తప్పు చేసినా కూడా మా నాయకత్వాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. నేను అందుకే చెప్తున్నా, ప్రజలకు కానీ సాయిప్రసాద్ రెడ్డి గారికి కానీ నేను తెలియజేసేది ఒకటే, ఇది 100% ప్రజలకు మంచి చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వము. 100% ప్రజలు మంచి చేస్తారని మా మీద నమ్మకంతో ఓటేసినటువంటి ప్రభుత్వం ఇది. తప్పకుండా మేము 100% ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం తప్పితే 30-40 అనో 50-50 అనో ఇంకోటనో ఇవి ఎట్లుంటాయంటే కేవలం పొలిటికల్ అలిగేషన్స్ వరకే అవి పరిమితం. నేను దయచేసి చెప్తున్నా, దానికి క్లారిటీ కూడా ఇస్తున్నాను. నేను ఈరోజు 100% ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అనేది సాయిప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. అలాగే ఒక మాట చెప్తున్నాను, ఈ మీడియా ముఖంగా చాలా చెప్తున్నాను. ఇప్పటికి కానీ సాయిప్రసాద్ రెడ్డి అన్నకు నా విజ్ఞప్తి సాయిప్రసాద్ రెడ్డి గారికి, సార్ మీరే అన్నారు ఎమ్మెల్యే గారికి లేఖలు రాసినట్లు నాకు లేఖలు రాసి మా నాయకులు తప్పిదాలు చెప్పేవాళ్ళు లేరు అని అన్నారు. ఓకే, మీరు ప్రభుత్వంలో మీది మోనోపోలీ ప్రభుత్వం, మళ్ళక కూటమి ప్రభుత్వం కూడా కాదు. కాంపిటీషనో ఇంకోడో పక్కనున్నోడు ఇబ్బంది పెడతాడనో ఇంకోడు ఆశిస్తున్నాడు అనేటువంటి ప్రభుత్వం కూడా మీది కాదు. వైసీపీ 151 సీట్లు సింగిల్గా గెలిచినటువంటి పార్టీ. మీరే అన్నారు కదా సింగిల్ పార్టీ. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీకు లేఖలు రాయాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా మీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు బయటపడినాయి, మీరు స్పందించలేదు. మీ ఇంటి దాకా వచ్చి గోడు చెప్పుకున్నారు, మీరు స్పందించలేదు. ఈరోజు మీరేమంటున్నారు, మాకేమీ తెలియదండి, అందుకే మాకు ఎవరు ఏం చేసినారో కూడా తెలియదు అంటారు. ఇంకోటి నేను చెప్తున్నా, ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి వైసీపీ శ్రేణుల గురించి వాళ్ళ పార్టీ నాయకులు ఏమంటున్నారు, ఇక్కడ వైసీపీలో అవినీతి చేసినారు, అటువంటి వాళ్ళని బీజేపీలో ఎట్లా చేర్పించుకుంటున్నారు అని అంటున్నారు కదా. సరే, మా ఎమ్మెల్యే గారు ఒక క్లారిటీ ఇచ్చారు, మేము ఇక్కడికి చేర్చుకొని స్వచ్ఛమైనటువంటి, అంటే నేను అదే ఇంతకుముందు చెప్పినాను కదా, అశుద్ధమైనటువంటి నీటిని కూడా ఆర్ఓ ప్లాంట్లో పోస్తే స్వచ్ఛంగా ఎట్లా మారుతుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే స్వచ్ఛంగా మార్చే తీరుతాము, నాయకత్వాన్ని మార్చి అందించాలనేది మా ఉద్దేశము, అలాగే పార్టీ బలోపేతం చేసుకోవాలనేది మా ఉద్దేశం అని పార్సారథి గారు చెప్పారు కదా. నేను ఒక్క విషయం, ఇక్కడ వైసీపీ నాయకులు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. మళ్ళీ మీ పార్టీలో అవినీతి చేస్తున్నప్పుడు మీరు నాయకులు నిద్రపోతున్నారా? వారిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? నేను ఈరోజు చెప్తున్నా, జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చెప్తున్నా, నా జనసేన పార్టీలో ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే, ఎవరైనా ప్రజానికానికి సంబంధించినటువంటి వాళ్ళని భూములు కబ్జా చేయాలనేటువంటి విషయాన్ని తెలిస్తే, లేకుంటే వాళ్ళని ప్రలోభ పెట్టాలని తెలిస్తే, శత్రువురాన్ని వాడిని ఒక మాట అన్నాడని తెలిస్తే నా కార్యకర్త మీద కూడా నేను యాక్షన్ తీసుకునే తీరుతాను. ఇది మా నాయకత్వం అని నేను తెలియజేస్తున్నాను. నేను అందుకే చేసేది, ఎప్పటికీ కానీ నాయకుని కంట్రోల్లో ఉండేదే క్యాడర్. నాయకుడు క్యాడర్ని ఫ్రీగా వదిలేసినప్పుడే క్యాడర్లో అందరూ చేసింటారని నేను అనను. అందరూ మీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళల్లో అందరూ అన్యాయం చేసినారని మేము అనము. మీ పార్టీలో కూడా మంచి నాయకులు ఉన్నారు, కానీ కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు. నేను ఒక మాట చెప్తా, నాకు ఉచ్చరించడానికి కూడా నాకు కావట్లేదు. మళ్ళీ ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్లకు వస్తున్నాడు. ఆయన వచ్చి ప్రెస్ మీట్లు ఎట్లా పెడుతున్నాడు అంటే, వెనకల అంటే మినిమం ప్రోటోకాల్ చూడండి. నేను సాయిప్రసాద్ రెడ్డి గారికే చెప్తున్నా, సార్ మీరు 20 ఏళ్లలో 15 ఏళ్ళు ఎమ్మెల్యే, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా వెనకాల బ్యానర్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష అని బ్యానర్ పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మీ నాయకులు. మినిమం ప్రెస్ మీట్లో ప్రోటోకాల్ ఉండక్కర్లేదా? ప్రోటోకాల్ వద్దా? లేకుంటే ఇంకా ఆ రూమ్లో పోయినప్పుడు మీరు ఇంకా మా ప్రభుత్వం ఉందని ఫీలింగ్ రావాలని మీరు ఇంకా అప్పుడు జగనన్న సురక్ష, జగనన్న విద్యా దీవెన అవిగిన పెట్టుకున్నారా మీరు?
ప్రెస్ మీట్లో మినిమం ప్రోటోకాల్ పాటించాలని నా విజ్ఞప్తి. సాయిప్రసాద్ రెడ్డి అన్నకు నా విజ్ఞప్తి ఇప్పటికైనా చెప్తున్నాను. ఆయన వచ్చి ఏమంటాడు, మొన్న వచ్చి అదేమంటారు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లు పక్కన ఒక అతన్ని కూర్చోబెట్టుకొని భీమన్న విసిగిపోతున్నారు, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు విసిగి వేజారిపోతున్నారంట. ఇసుక 26,000కి అమ్ముతున్నారంట, 30,000కి అమ్ముతున్నారంట, ట్రాక్టర్కి 10,000 తీసుకుంటున్నారంట. దానికి పిల్లికి ఎలక సాక్ష్యం పక్కన ఎంపీటీసీ ఎవరు అతను చిన్న పెండేకల్ భీమన్న అతని సాక్ష్యం. అతనికి ఈయన ట్రైనింగ్ ఇచ్చినాడు. అతను ఏం చెప్తున్నాడు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనంటే సెబ్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి వీడియో చూడండి మీరు. అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ చట్టం తన పని చేసుకోబోతుందా లేదా? అధికారులు ఏం చేస్తారు, చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళు ఇంకా ఆ ట్రాన్స్లో నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు. చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసినప్పుడు అధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇంకో మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను, మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇసుక కొట్టేకపోతే 10,000 రూపాయలు 2 సార్లు ఫైన్ వేసినారు. నాకు ఫోన్ చేసినాడు, నేను చెప్పాను అని అన్న. పేరుతో సార్ చెప్పనా, బసరకోడు అంజి, నేను చెప్పాను అని అన్న. మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అన్న. అది మీరు నేనేమంటున్నానంటే చూడండి, ఎక్కడ కానీ చట్ట వ్యతిరేక పనులను పూర్తి స్థాయిలో ఎవరు నియంత్రించలేరు. దాన్ని నియంత్రించడానికి చట్టాలు పనిచేస్తాయి, డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఏం పెనాల్టీ విధించాలో విధిస్తుంది, ఏ ఫైన్ వేయాలో వస్తుంది, ఏం కేసు పెట్టాలో పెడుతుంది. అవునా కదా? ఇప్పుడు ఆయన భీమన్ ఏం చెప్తున్నాడు, సెబ్ అధికారులు వేసినారు. సెబ్ అధికారులు వేస్తే కూటమికి ఏం సంబంధం? మళ్ళీ దానికి ఒక నాయకుడు 10,000 అడిగినాడు. ఏ నాయకుడు 10,000 అడిగినాడు ఇప్పుడు చెప్పాలా ఉంది కదా, నాయకుడు అంటే పేరు ఉంటుంది కదా. ఏ నాయకుడు 10,000 అడిగినాడో చెప్పాలా? లేదు, మీ భాషలో మాట్లాడాలంటే ఏనన్నా నాయకుడు 10,000 అడిగినాడని అనుకుందాం, మీరు చెప్పండి ఆ పేరు, ఆ నాయకుడిని పిలుచుకొని వస్తాము. మీరు రండి, మీరు నమ్మినటువంటి దేవుని దగ్గర పోదాం, ప్రమాణం చేద్దాం. ఈ సాయిప్రసాద్ రెడ్డి గారికి చెప్తున్నాను. వాళ్ళేదో వచ్చి ఇసుక మీద అంటే నేను అనవసరమైనటువంటి అభియోగాలు, అనవసరమైనటువంటి మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే ఇసుక రేట్లు, మీరు ఎవరు మీడియా వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇసుక రేట్లు సార్ మీకు ఇంత ఐడియా ఉంది. ఇసుక మనకి ఏ రీచ్ నుంచి వస్తుంది? గుడికంబాలి. ఒక్కసారి గుడికంబాల్ రీచ్కి మీరు అందరూ వెళ్ళి రావచ్చు. ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి గుడికంబాల్ రీచ్లో ఇసుకనే లేదు. ఒక టిప్పర్ ఇసుక తోలడానికి నదీ ప్రవాహం ఉన్నప్పుడు రీచ్లో ఇసుక అందుబాటులో ఉండదు. దాన్ని కొంచెం డంపు చేసి అయిపోయింది. డంపు చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ 6,030 రూపాయలు ఫిల్లింగ్ ఛార్జెస్, ఓకేనా? 8,000ది 9,000 ట్రాన్స్పోర్టేషన్ చేశారు. ఎవరికి? టిప్పర్కి 9,000 బాడీ చేశారు. అప్పుడు 16 కమ్మినారు. సరే, ఒక 500 ప్రాఫిట్ కమ్మిండొచ్చు, నేను కాదంటులే. 16,000 అమ్మినారు. ఆ శాండ్ మీకు ఎవరైనా కానీ ఇక్కడ 26,000కి 30,000కి అమ్మితే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. కానీ ఎవడో అక్రమంగా తెచ్చుకొని అమ్మేటువంటి దానికి మా ప్రభుత్వానికి సంబంధం ఏమంటున్నాను. సరే, నిర్మూలించాలా, అక్రమంగా చేసేవాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. తీసుకుంటున్నారు కదా. ఎక్కడ ఏ ఇసుక అక్రమంగా తెచ్చినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి. మళ్ళీ సెప్టెంబర్ 15 తర్వాత మళ్ళీ ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మేము కూడా కంట్రోల్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నిజాయితీగా ఈ మాట చెప్తున్నాను. ఎప్పుడైతే ఇసుక రేట్లు పెరిగినాయన్నారో ఎమ్మెల్యే గారు నాకు ఒక విషయం చెప్పారు, ఇట్లా ఇసుక రేట్లు ఇష్టానుసారంగా అమ్ముతున్నారంట, ఇది మన ప్రభుత్వం ఇది కాదు, ఒకసారి కనుక్కోండి అని అన్నారు. నేను దాన్ని కంట్రోల్ చేయడానికి నా వాళ్ళనే ఎక్కడ నుంచి ఇసుక వస్తూ ఉంది, వెదర్ అది అంటే బిల్ అయి వస్తూ ఉందా, వితౌట్ బిల్ వస్తూ ఉంది అని చెప్పి రాత్రి పగలు జనసేన పార్టీ వాళ్ళు నిలబెట్టి సెర్చ్ చేసి కొంతమంది ఒక బిల్లు నేను చెప్తున్నాను, ఒక బిల్లింగ్ లేని బండి వస్తే మేమే పట్టించినాం. రాత్రి 1 గంటకి పెద్ద తుమ్మల స్టేషన్కి మేమే పట్టించి కేసు చేసి ఆయనకి మైనింగ్ డిపార్ట్మెంట్కి పంపించి ఫైన్ వేసి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఊకే అసందర్భమైనటువంటి మాటలు, అనాలోచితమైనటువంటి మాటలు మానుకోవాలి. మా ఎమ్మెల్యే పార్థసారథి గారు కానీ,
మా కూటమి నాయకుడు మీనాక్షి నాయుడు అన్న కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా జనసేన పార్టీకి చెందినటువంటి మా నాయకులు కానీ ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం తప్పితే ప్రజలకు యాంటీగా మాట్లాడేటువంటి విషయమే మన దగ్గర ఉండదు. ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు కూడా మేము చేయము. మేము ఈ మీడియా ముఖంగా మేము మాటిస్తున్నాం, తప్పకుండా ఇసుక రేట్లను మా గుడికంబాలి రీచ్ ఓపెన్ అవుతూనే తప్పకుండా కంట్రోల్ చేస్తాం. ఏ ఒక్క కస్టమర్ కూడా ఇక్కడ ఇసుక అవసరమైనటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా అంటే నష్టపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం. అలాగే నేను ఫైనల్లీ నేను తెలియజేసేది ఒకటే, మాది కూటమి, మాది ఒక కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి కుటుంబం. చిన్న చిన్న విభేదాలు రావడం కామన్, ఆ విభేదాలను మేము సరి చేసుకుంటాం. మా గురించి వైసీపీకి ఎందుకు అంత దిగులు, మా గురించి వైసీపీకి ఎందుకు దిగులు అంటున్నాను. నేను ఒక విషయం చెప్తున్నా మీడియా ముఖంగా, సరే కూటమిలో కుమ్ములాట్లు, కూటమిలో కొట్లాట్లు, కూటమి ప్రజల సంక్షేమాన్ని మరిచింది. ఎస్, మీరు అంటున్నారు కదా ప్రజల సంక్షేమాన్ని మరిచిందని. 3 నెలల్లోనే రామజలని శుద్ధి చేసి, మీరు 3 ఏళ్లుగా వదిలిపెట్టినటువంటి రామజలని శుద్ధి చేసి మంచినీరు తిరిగి ప్రజలకు అందివ్వబోతున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి పారదర్శకమైనటువంటి పాలన ఉండాలని తెలియజేస్తున్నాడు. అలాగే మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పైలట్ ప్రాజెక్ట్ కింద. ఆదోన్లు కూడా కట్టినారు, ఇప్పుడు 100 ఓపెన్ అయినాయి, మిగతావి కూడా రేపు ఓపెన్ అవుతుంది. అలాగే సూపర్ 6 సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని అందించే తీరుతాము. వీళ్ళేదో ఇచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మొదటి రోజే సంతకం చేసి మొదటి రోజే కార్యాచరణ చేసినట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి. అరే 2000 రూపాయలు పెంచింది 3000 పెంచుతామన్న వాళ్ళు మీరే 5 ఏళ్ళు పట్టింది. 250, 250, 250, 250 ఏకంగా ఒకటేసారి 3000ది 4000 ఒకే రోజు పెంచినటువంటి ప్రభుత్వం, ఒక నెలలోనే పెంచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నేనేమంటున్నానంటే ప్రజలు నమ్ముతారు కదా అని సూపర్ 6 పెట్టండి, ఉచిత బస్సు పెట్టలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు. ఇదే తల్లికి వందనం గురించి మాట్లాడతాం. అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి సాక్షాత్తు భారతమ్మ సాక్షిగా వీడియోలు బయట ఉన్నాయి. కానీ ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారు మీరు? ఒకే బిడ్డకి ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు మీరు? గెలిచిన 6 నెలలకి తల్లికి వందనం స్టార్ట్ చేసినారు. పోయినసారి అమ్మఒడి. మాకు టైం ఇవ్వండి, తప్పకుండా ప్రతి బిడ్డకి ఇస్తాం. ప్రతి మినిస్టర్ చెప్తున్నాడు, మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోదీ గారు అయితేనేమి తప్పకుండా దీనికి కట్టుబడి ఉన్నాము. సూపర్ 6 ఇవ్వకపోతే, సూపర్ 6 ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడిగే కూడా రాము. మళ్ళీ దీనికి ఈ ఛాలెంజ్ని వైసీపీ వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అన్నిటికీ చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్గా వెనుకబడినటువంటి రాష్ట్రము ఈరోజు సంపద సృష్టించి రాష్ట్రానికి అప్పుల భారాన్ని తగ్గించి ఈరోజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి నాయకత్వం మా కూటమి నాయకత్వం. సో కొద్ది రోజులు టైం పడుతుంది, దానికి కూడా తగిన సమయం ఇచ్చి మీరు ఆరోపణలు చేయాలని నేను ఆదోని వైసీపీ వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం మీద గతంలో కృష్ణమ్మ గారు కూడా, చిన్న గారు వైసీపీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కృష్ణమ్మ గారు దాన్ని లేవనెత్తారు ఆ అంశం మీద. సరే తదుపరి రాజకీయాలు ఏం జరిగినాయి, గెలిచిన తర్వాత కౌన్సిలర్ చిన్న వచ్చి బీజేపీలో చేరడము. నేను తర్వాత ఒక ప్రెస్ మీట్ నేను మీకు జనసేన పార్టీగా నా యొక్క అభిప్రాయం చెప్పాను మీకు ప్రెస్ మీట్ ద్వారా. ఏమని, ఎవరు చేసినా కూడా ఒకవేళ తప్పులు చేసిన నాయకులు ఉంటే ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఇక్కడ ఈ గొడుగు కింద వస్తున్నారంటే మాత్రం వాళ్ళ తప్పే అవుతుంది అని అన్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాన్ని తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తా. 100కి 100% నేనేమంటున్నాను, ఎమ్మెల్యే గారి ద్వారా మా కూటమి నాయకుల ద్వారా న్యాయం ప్రజలకు జరిగేటట్లే, అంటే ప్రజల ఆస్తి ఎవరు కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు ఇప్పించేటువంటి పనిలోనే మేము నిమగ్నమై ఉంటాము. ఎమ్మెల్యే గారితో చర్చించి దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్తానని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కూటమి పార్టీల్లో ఒక 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 అదేమంటారు, ఒక ధర్మం ఉంటుంది, అంటే ఒక సూత్రం మనం పాటించాల్సి వస్తుంది. గతంలో బీజేపీ జనసేన అలయన్స్లో ఉన్నప్పుడు మా 2 పార్టీల మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే, బీజేపీ పార్టీ శ్రేణులను జనసేనలో చేర్పించుకోకూడదు, జనసేన పార్టీ వాళ్ళని బీజేపీలో చేర్పించు, పరస్పరంగా మ్యూచువల్గా వీళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ దాంట్లో కానీ చేర్పించుకోకూడదు. అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే, ఎమ్మెల్యే గారు ఆ రోజు
నేను ఆ రోజు విజయవాడలో ఉన్నా. ఇక్కడ వాళ్ళ చేరికలు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేరికలు జరిగినప్పుడు కూడా నేను యాక్చువల్ విజయవాడలో ఉన్నా. నేను ఇక్కడికి వచ్చేసరికి ఆయన విజయవాడకి వెళ్ళాడు. యాక్చువల్గా నేను తప్పకుండా దీని గురించి ప్రస్తావిస్తాను, ఎమ్మెల్యే గారితో ప్రస్తావిస్తాను. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా, ఇది కూటమి పార్టీ అనేది, ఇది కూటమి అనేది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పబ్లిక్, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము కూటమిగా పనిచేస్తాం. పార్టీల బాధ్యతలు మళ్ళీ ఇండివిజువల్గా ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని జనసేన పార్టీగా నేను వెళ్ళి చెబితే మళ్ళీ అది వేరే రకమైనటువంటి అభిప్రాయానికి, వేరే రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందని నేను దాంట్లోకి ఇన్వాల్వ్ కావట్లేదు. అయినా ఒక్కసారి చేరినటువంటి నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం, మళ్ళీ ఎమ్మెల్యే గారికి తిరిగి తెలియజేస్తాము. సరే 3 కండువాలు వేసుకొని పనిచేసిన వాళ్ళు, ఏదో మొన్న వాళ్ళు బీజేపీ కండువా వేసుకున్నారని అనుకోండి ఆ రోజు ఒక్కరోజుకి, సరే మళ్ళీ తర్వాత వాళ్ళ వంటి మీద జనసేన టీడీపీ కండువాలు కూడా పడతాయి. నేనేమంటున్నానంటే పార్టీల పరంగా మాకు ఒక హద్దులు ఉంటాయి కాబట్టి పార్టీల పరంగా మేము మాట్లాడాల్సి వస్తే నా లిమిట్ జనసేన పార్టీ వరకే. నేను తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి పరిణామాలకు నేను ఇన్వాల్వ్ అయ్యడానికి నాకు ఆ ఇది లేదు, అంటే ఆ యొక్క ఇది నాకు ఉండదు. సో నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఓకే, నేను దాని గురించి వాళ్ళ నాయకులతో చర్చించి, నాకు తెలీదు వాళ్ళు ఏ పరిస్థితిలో బీజేపీ కండువా వేసుకున్నారో నాకు కూడా తెలీదు. నాయకులతో వాళ్ళతో కూడా చర్చిస్తాను, ఎందుకంటే నాకు వాళ్ళందరూ స్నేహభావంతో ఉండేవాళ్ళు, నాకు కూడా వాళ్ళ సోదరులతో సమానం. ఒకసారి చర్చిస్తా, ఇదే విషయం ఏమైనా ఉంటే కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తాను. తప్పకుండా అందరూ కలిసే ఉంటాం, ఏ పార్టీ కండువా వేసుకున్నా అందరూ కలిసే ఉంటాం. దాన్ని ఎక్కడ కూడా గ్యాప్స్ రావు. ఉండేది వాస్తవమే, మనస్పర్ధలు ఉన్నాయి, అన్నిటినీ మళ్ళీ సర్దుబాటు చేసుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్తాం. నేను ఇంకోటి కూడా ఒక మీడియా ముఖంగా చెప్పాలి కాబట్టి, ఎందుకంటే నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రతి అంశం చెప్తున్నా. ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని విస్మరించినారు, కూటమి పంపకాల్లో కొట్లాడుతామని మేము ఏ పంపకాల్లో కొట్లాడుతున్నాం మీకు క్లారిటీ ఉంది కదా. కార్యకర్తల సంక్షేమం మెరుగు వచ్చినప్పుడు మిడ్ డే మీల్స్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్లు కావచ్చు, ఇవన్నీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రజలకు సేవ చేయడానికి వినియోగించేటువంటి ఇవన్నీ వీటివి నేను ఒక్క మాట చెప్తున్నాను. మేము ప్రజల సంక్షేమాలను విస్మరించి మా కొట్లాట ద్వారా ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఈ మూడు నెలలు మేము కొట్లాడుకొని మా పంచాయతీ చేసేంత వరకు వాటిని అన్నీ ఆపేసిండాలా అని అనాలా. మేము ఇప్పుడు ఎవరు వేస్తున్నారు 3 నెలల నుంచి? మళ్ళీ ఆశీర్వచ్చ వాళ్ళకి ఇచ్చాము. మేము ఎక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నాం చెప్పండి? మాకు భేదాభావం లేదు. ప్రజల నష్టం వరకు వస్తే, ప్రజలకు ఇబ్బంది పడకూడదని అనిపిస్తే మా రాజకీయాల్లో మేము త్యాగాలు చేయడానికైనా సిద్ధం. సో అందుకే మేమేం చెప్తున్నాం, ఈ 3 నెలలు గతంలో వైసీపీ వాళ్ళే కదా ఈ 3 నెలలు దానికి సంబంధించి చేసింది. మేమేమన్నా వాళ్ళు ఆపినామా? మా పంచాయతీ తెలియంత వరకు మీరు స్టోర్లు ఆపేసేయండి, మీరు అన్నామా? ఎక్కడన్నా లేదు. ఇంకా మేము ఒకరికొకరు అనుకుంటున్నాం, నాకు ఇది కావాలా, నాకు అది కావాలనేటువంటి చిన్న మనస్పర్ధలు మనకున్నాయి. కానీ అవన్నీ సర్దుకుంటాయి, పెద్దలు ఉన్నారు, అంతా మాట్లాడతాము. చిన్న గ్యాప్లు ఉన్నాయి, వాస్తవంగా ఇవి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఒకే పార్టీలోనే నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి తెలియదు, ఎందుకంటే ఆయన అన్నాడు కదా, సారు నాకు ఉత్తరాలు రాసింటే నేను నా పొరపాట్లు ఏమన్నా తెలిసేవేమో, నా వాళ్ళు కింద ఇట్లా చేస్తున్నారని నాకు తెలియదు అని అన్నాడు కదా. నేను ఒక విషయం చెప్తాను, గతంలో వైసీపీ పార్టీలోనే ఎంతమంది నాయకులు సాయిప్రసాద్ రెడ్డి గారి మీద అసంతృప్తులు లేరు? సోలో పార్టీ కదా, సోలో పార్టీ అయినా కూడా సాయిప్రసాద్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉన్న నాయకులు ఉన్నారా లేదా? ఉంటారు. మామూలుగా వేలల్లో కార్యకర్తలు ఉన్నప్పుడు, 100లో న్యాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళు అసంతృప్తిలోని కావడము, ఇవన్నీ అడగడము, ఇవన్నీ సాధారణము. వాటి గురించి ఏం లేదు. వీటి నుంచి అన్నిటి నుంచి ఓవర్కమ్ అవుతాము. తప్పకుండా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తాం. థ్యాంక్ యూ బాస్. అంటే నేను మీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తున్నాను. గతంలో రీచ్ ఉంది, గతంలో ఒక కంపెనీ కట్టుబెట్టినారు శాండ్ సప్లై అని. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ఇసుక. ఇప్పుడు నేనేమంటాను, మా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది, ఇసుక పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఎన్ని రోజులు అయిందో మీరే చెప్పండి. నెలన్నర ఉంటుంది, వెంటనే ఫ్లడ్స్ వచ్చినాయి. అవును, ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను సార్, ఇసుక కావాలంటే ఒకటే చెప్తున్నాను, లీగల్గా ఇసుక మా ప్రభుత్వం వస్తూనే ఫ్లడ్స్ వచ్చినాయి, నీళ్ల ప్రమాదం వచ్చింది కాబట్టి స్టాక్ పెట్టలేకపోయినాము. నెక్స్ట్ సెప్టెంబర్ 15వ తేదీ ఎక్కడుంది చెప్పండి. ఇసుక రీచ్లో ఉందా?
ఆ. అన్నా అన్నా లేదన్నా ఇసుక లేదన్నా నేను చెప్తా ఒక్కసారి మీకు క్లారిటీ నేను మీడియా ముఖం ఖచ్చితంగా ఉంటే నేను చెప్పేది నేను ఖచ్చితమైనది ఉంటే నేను అదే చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నాను అన్న ఇప్పుడు గతంలో చెప్పినట్టుగా చెప్తాను ఒక క్వశ్చన్ దీనికి కూడా క్లారిటీ ఇస్తా. ఇక్కడ విఆర్ఓ ద్వారా బిల్లింగ్ జరగాల ఓకేనా. ఎక్కడ బిల్లింగ్ చేస్తాడు విఆర్ఓ బిల్లింగ్ చేసేది అక్కడే చేస్తాడు. ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్నారు నెక్స్ట్ ఆన్లైన్